సముద్ర కోతతో ఉప్పాడ తీర ప్రాంతం పడుతున్న కష్టాలు తెలిసిందే. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ ప్రాంత ప్రజలకు ఇప్పుడు ఓ శుభవార్త. అవును, ఉప్పాడ తీర రక్షణ గోడ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఐఐటి మద్రాస్తో ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఉప్పాడ తీర రక్షణకు ఐఐటి మద్రాస్ సాంకేతిక సహాయం అందించనుంది. రక్షణ గోడ డిజైన్, సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్, అలాగే సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటి మద్రాస్ చూసుకుంటుంది. దాదాపు 323 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రక్షణ గోడ నిర్మాణం చేపడతారు. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి ఆమోదంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మొదలు పెడుతున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుండగా నిర్మాణ పనులు ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు అమలు చేస్తుంది. ఐఐటి మద్రాస్ నిపుణుల సూచనలతో శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఈ రక్షణ చర్యలు రూపొందనున్నాయి. తీర కోరత, అలాగే సముద్ర ప్రవాహాలు, అలల ప్రవాహాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి డిజైన్ సిద్ధం చేస్తారు. ఈ ఒప్పందం పూర్తయిందని రానున్న నవంబర్ నుంచి పనులు ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.